పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో మనము వీణాకర్ణుడి స్నేహితుడైనటువంటి జూడాకర్ణుడు ఎందుకు ఆ ఎలుక అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఆహారాన్ని తింటుంది అనే విషయాన్ని ఒక కథ చెప్తానన్నాడు కదా. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం అంటూ ఒక కథను చెప్పాడు. ఏ కథ? బ్రాహ్మణి నువ్వుల కథ అని జూడాకర్ణుడు చెప్పిన కథను హిరణ్యకుడు మంధరుడు అంటే తాబేలు, హిరణ్యకుడు అంటే ఎలుక, అండ్ లఘుపతనకము అంటే కాకి. అయితే బ్రాహ్మణి నువ్వుల కథ ఏంటో విందాం. కొన్ని దినాల క్రితం సంగతి. నేను ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు పోయాను. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు అతడి భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు. రేపు రానున్నది అమావాస్య. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని నిశ్చయించుకున్నాం కదా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఎంతవరకు చేశావు అంటూ ఆ బ్రాహ్మణుడు అతడి భార్యను ప్రశ్నించాడు. ఆమె చేయడానికి నువ్వులు తప్ప ఏమీ లేవు, అయినా మగవారు కావలసిన అన్ని సరుకులు తీసుకొని వస్తేనే కదా స్త్రీలు వండి వార్చడానికి అని అంది. నిజమే, కానీ మన దగ్గర అంత స్తోమత లేదు కదా. మన ఇంట్లో నువ్వులు తప్ప ఏమీ లేవా? అయ్యో, మరి భోజనం పెట్టాలంటే ఎలా అని ఆలోచించాడు. కనుక ఉన్న వాటితో అవసరం గడిపే ఆలోచన చెయ్యి, ఆ నువ్వులతోనే రేపటి కార్యక్రమం పూర్తి చేద్దామంటూ ఆమెకు నచ్చజెప్పాడు. అందుకు సరేనని అతని భార్య ఆ నువ్వులను శుభ్రం చేసి విసిరి ఆరబోసింది. ఎక్కడి నుంచో వచ్చింది కానీ ఒక కోడి పుంజు ఆ నువ్వుల మీదకు చేరి కాళ్ళతో తొక్కుతూ ముక్కుతో పొడుచుకొని ఆ నువ్వుల పప్పును మొత్తం తినసాగింది. అది చూసిన బ్రాహ్మణుడు, అయ్యో, బ్రాహ్మణుల భోజనమునకు ఉంచిన ఈ పప్పును కోడి ఎంగిలి చేసింది కదా, ఈ పప్పు ఇక వారి భోజనానికి పనికిరాదు కదా అనుకొని భార్యకు ఆ సంగతి చెప్పి, ఒక పని చెయ్యి, ఈ పప్పును తీసుకుపోయి పక్క వారికి ఇచ్చివేసి కొత్త పప్పు తెచ్చి తిరిగి విసిరి ఆరబోయి అంటూ భార్యకు చెప్పాడు. ఆ ఇల్లాలు సరేనని ఆ పప్పును తీసుకుపోయి పక్కింటి ఆమెకు ఇచ్చి కొత్త పప్పుని ఇవ్వమని కోరింది. శుభ్రం చేసి విసిరిన పప్పుకు ఆశపడి ఆమె ఈ బ్రాహ్మణికి కొత్త పప్పుని ఆనందంగా ఇచ్చి పంపివేసింది. తరువాత ఆ పక్కింటి ఆమె భర్త జరిగింది తెలుసుకొని, ఓ పిచ్చిదానా, ఎవరైనా ఎంతో కష్టపడి శుభ్రం చేసిన పప్పును నీకిచ్చి పాత పప్పును ఎవరైనా పట్టుకోపోతారా? ఇవి బహుశా తినడానికి పనికిరావు కావచ్చు, కనుక నువ్వు వెళ్ళి నువ్వు ఇచ్చిన పప్పును నువ్వు తీసుకొచ్చుకొని మళ్ళీ తను ఇచ్చిన పప్పు తనకి ఇచ్చేసాయి, సరేనా అని కోప్పడ్డాడు. ఈ కథను జూడాకర్ణుడు వీణాకర్ణుడికి చెప్పి, కనుక మిత్రమా, ఏ కారణం లేకుండా ఎవ్వరూ ఏ పని చెయ్యరు, ముందు ఆ ఎలుక ఉంటున్న కలుగును తవ్వి చూడు అంటూ సలహా ఇచ్చాడు. వారిద్దరూ కలిసి నా కలుగును తవ్వి అందులోని సంపాదనంతా వారిద్దరూ తీసేసుకున్నారు. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఎలాగో నేను ప్రాణాలతో తప్పించుకున్నాను. సర్వం పోగొట్టుకొని ఇక అక్కడ ఉండలేక నేను ఈ అడవికి చేరాను అంటూ హిరణ్యకుడు తన కథ చెప్పాడు. ఈ బ్రాహ్మణి నువ్వుల కథ ఏంటి? మన ఇంట్లో నువ్వులు పనికిరావు అని తెలిస్తే అది పనికిరాని వాటిని వేరే వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ వేరే వాళ్ళు ఏం చేశారు, ఇది మనకు పనికోసంగా తీసుకున్నారు కానీ ఆలోచన లేకుండా తీసుకున్నారు. ఇక్కడ కథలో ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎవ్వరు కూడా ఊరికే ఇలాంటి పనులు చేయాలి, ఏదో ఒక కారణం ఉండడం వల్లనే ఇలాంటి పనులు చేస్తారు అని ఈ బ్రాహ్మణి నువ్వుల కథ చెప్పాడు. అర్థమైందా పిల్లలు? మరి ఈ కథను జూడాకర్ణుడు వీణాకర్ణుడికి చెప్పాడు కదా. కాబట్టి మిత్రమా, ఏ కారణం లేకుండా ఎవ్వరు ఏ పని చెయ్యరు, ముందు ఆ ఎలుక ఉంటున్నటువంటి కలుగును తవ్వి చూడమని చెప్పాడు కదా. తవ్వగానే అందులో ఉన్నటువంటి దాని దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా తీసేసుకున్నారు. ఇక ఏమీ లేదు దాని దగ్గర ఉండడానికి అక్కడ. కాబట్టి ఆ ఎలుక హిరణ్యకుడు అక్కడి నుంచి అడవికి వచ్చేసిండట. ఈ హిరణ్యకుడి కథ విన్న మంధరుడు, మిత్రమా, అవసరానికి మించి మన దగ్గర ఏది చేరినా చివరికి అది చేటే తెస్తుంది. అంటే అవసరానికి ఎంత అవసరమో అంతే మనం సంపాదించుకొని పెట్టుకోవాలి, కానీ అంతకంటే ఎక్కువ సంపాదిస్తే అది పరుల పాలవుతుంది. తమ దగ్గరకు చేరిన సంపదను నలుగురికి పంచాలనుకోకుండా లోభగుణంతో ఉండువాడు ఎప్పుడు చివరికి కష్టాల పాలవుతాడు. లోభగుణము అంటే పీసినారితనంగా ఉండేవాడు ఎప్పుడు కష్టాలే పడతాడు అనేది. అలా లోభగుణంతో ప్రాణాలు తీసుకున్న ఒక నక్క కథను చెప్తాను విను అంటూ మంధరుడు హిరణ్యకుడికి లఘుపతనమునకు ఈ కథను చెప్పాడు. అంటే ఇప్పుడు తాబేలు
ఎలుకకును ఇప్పుడు తాబేలు టర్న్ వచ్చింది. తాబేలు ఏం చేసింది? ఇప్పుడు హిరణ్యకుడికి లఘుపతనకమునకు ఈ కథను చెప్తున్నాడు. ఏం కథ అది? మందరుడు చెప్పిన నక్క కథ. ఈ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.